సంఖ్యాకాండం 13:25 6th పాయింట్. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి వచ్చారు. ఆమోసు 2:10 కూడా చదువమ్మా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు మిమ్మను నడిపించి తిని కదా. రైట్. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశంలోకి మిమ్మల్ని స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యమందు నడిపించింది కదా. సో 40 years like locating your promise or finding your substance. అపోస్తుల కార్యములు 7:23-30. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. So 40 will generate something. God is using 40 to begin something. ఇక్కడికి వచ్చేయండి. సంఖ్యాకాండం 13:25కి వచ్చాయమ్మా. సంఖ్యాకాండం 13:25. ఆ 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. రైట్. అంటే వీళ్ళు ఇంతకాలం విన్నారు. ఎప్పుడో దేవుడు అబ్రహాంకి చెప్పాడు, నీకు కానాన్ని ఇస్తాను. తర్వాత 400 సంవత్సరాలు వీళ్ళకి అసలు వాగ్దానం కూడా తెలియదు. ఆ తర్వాత మోషే వచ్చి వాగ్దానం ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి దాన్ని చూశారంట. 40 days. 40 is to locate your promise. To locate your promise. May everyone locate their promise this year. Locating your promise, finding your substance. Faith is a substance. They found out. చూసారా 40 రోజులు కానాను. ఆ 40 రోజులు సంచరించి ఏం తెచ్చారో తెలుసా? పెద్ద దానిమ్మకాయలు, అవునా, పొడుగు ద్రాక్ష 40 రోజులు సంచరించి పట్టుకొచ్చారంట. ఇంత గొప్పగా ఉందంట. పాలు తేనెలు కారే దేశం లోపలికి వెళ్ళి చూసి వచ్చారంట. They saw that. So somebody will see and visit their promised land. You will find దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు చూపిస్తాడు. దర్శనంలో చూపిస్తాడు, కళ ద్వారా చూపిస్తాడు, ప్రవచనం ద్వారా చూపిస్తాడు. You will locate it in Jesus' mighty name. You will locate it. Don't worry. You will find it. Number 7. మొదటి సమూయేలు 17:16. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. Right. So 40 is also ఈ 40 రోజుల తర్వాత ఈ వ్యక్తిని ఎవరు చంపారు? దావీదు. ఇతను ఎవరో తెలుసా? ఈ వ్యక్తి గొలియాతు. ఈ ఫిలిష్తీయుడు ఉదయమునకు సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చాను. 40 days. సో 40 రోజులు శత్రువు కనపడ్డాడు. తర్వాత దావీదు ఏం చేశాడో శత్రువుని killed it. So ending an enemy and tapping into victory. Ending a big enemy, and 40 is a sign of, is a number where you will end a big enemy and tap into big victory. So 40 అనేది నీ యొక్క పెద్ద శత్రువును నువ్వు పడద్రోసి, నీ యొక్క గొప్ప శత్రువును పడద్రోసి గొప్ప విజయములోకి నీవు ప్రవేశించుదువుగాక. So 40 is been using mightily in the scriptures. Number 8. 40. ఇక్కడ చూసారా? శత్రువు కూడా ఎన్ని రోజులు వచ్చాడంట? 40 days. Then he got terminated and tapped into big victory. 8వ పాయింట్. మొదటిది ఏం చెప్పాను? Stopping the judgment, wiping the dark forces around you, finishing the dark season and having a new beginning. 3వది నూతన ఆరంభం. 4వది ట్రైనింగ్. 5వది shifting your destination goals. Okay, entering into fullness of promise. 6వది locating your promise, finding your substance. 7వది ending your enemy and tapping into victory. తెలుగులో చూస్తే తీర్పును ఆపివేసేది మొదటిది,
రెండవది శత్రువును తుడిచిపెట్టుట, మూడవది చీకటిలోంచి నూతన ఆరంభము, నాలుగవది ట్రైనింగ్ పొందుకొనుట, శిక్ష ట్రైనింగ్ అభ్యాసము పొందుకొనుట, ఐదవది మన గురిలోకి ప్రవేశించుట, ఆరోది గురిని గుర్తించుట, గురిని చూచుట, ఏడవది గొప్ప శత్రువుని అంతమొందించి గొప్ప విజయంలోకి ప్రవేశించుట. 8 దట్స్ 3 40 మొదటి రాజులు 19వ అధ్యాయం 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి 40 ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పట్టబడిన హోరేబునకు వెళ్ళి, and he arose, did eat and drink, and went in the strength of that meat 40 days and 40 nights unto Horeb, the mount of God. ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఏలియా. యెజబెలుకు భయపడి ఈయన వెళ్ళిపోతుంటే ఒక చోట, మరి పడుకున్న చోట దూత అతను లేపి తిను అని ఒక కేక్, ఒక నీళ్ళు ఇచ్చినప్పుడు అతను అది తాగుతాడు, అది తింటాడు. తర్వాత 40 రోజులు ఆ బలంతో నడుస్తాడంట. 40 days and 40 nights. అతను లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబునకు వెళ్ళాను. సో 40 is experiencing supernatural strength. 40 is like experiencing supernatural strength. ఈ 40 ఆత్మీయ బలము ఇది ఆత్మీయ బలమా శరీర బలమా? రెండు అనండి. అందుకే ఎప్పుడు ఆత్మని శరీరాన్ని విడదీయొద్దు, దేవుని ఆత్మని డబ్బుని విడదీయొద్దు. నో, అది అన్యాయపు సిరే. కానీ అందులోంచి కొంత మనం దేవునికి ఇస్తే అది న్యాయం అయిపోయి అది ఏమవుతుంది? దైవికం అవుతుంది. సో మనీ కెన్ బి హోలీ వెన్ యూ గివ్ సమ్ టు గాడ్ అంటారు కదా. పౌలు భక్తుడు అంటాడు, ఏది నిషిద్ధమైంది కాదు, దేన్నైనా నువ్వు ప్రార్థిస్తే అది ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుతుందంట. యూ క్యాన్ ప్యూరిఫై ఇట్ బై ప్రేయర్. పేతురుని తినమంటే తింటాడా? తినడు. దేవుడు చెప్తాడు, నువ్వు ప్రార్థించి నేను ఇచ్చిన తర్వాత ఒకప్పుడు నేనే వద్దానని ఇప్పుడు తినమంటున్నాను. యు సీ దాట్ సంబడి విల్ ఎక్స్పీరియన్స్ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ దీస్ 40 days. మీలో అనేకులు ఈ 40 రోజుల్లో దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, ఆత్మీయ శక్తిని, శరీర శక్తిని, ఆర్థిక శక్తిని అనేక అద్భుత రీతిగా పొందుకొందురుగాక. యూ విల్ సీ సూపర్ న్యాచురల్ మనీ, సూపర్ న్యాచురల్ పవర్, సూపర్ న్యాచురల్ గ్లోరీ, సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్. నిర్గమకాండం 16:35, ఎక్సోడస్ 16:35. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. సూపర్ న్యాచురల్ ఫుడ్, అద్భుత భోజనం అనండి, అద్భుతాలు అనండి. ఈ 40 రోజులు అద్భుతకరమైన ఆశీర్వాదాలు పొందుకుందురుగాక. యు సీ మిరకల్స్. 40 days సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఫ్రమ్ హెవెన్. ద్వితీయోపదేశకాండం 2:7, Deuteronomy 2:7. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. నో లాక్, సూపర్ న్యాచురల్ అబండెన్స్, ఏమీ తక్కువ కాలేదంట. 40 అంటే దేవుడు చూపుతున్నాడు, ఈ 40 సంవత్సరాలకు ఒక అద్భుతం చేస్తా, జీవితాంతం మీకు ఇది సాదృశ్యంగా ఉండిపోతుంది. ఈ 40 రోజుల్లో జీవిత కాల ఆశీర్వాదకరమైన అనుభవం మీకు జరుగునుగాక. సో ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ టు ఎంటర్ ఇంటూ సంథింగ్. మేబీ 40 తర్వాత ప్రతి ఒక్కళ్ళు బలమైన యేసయ్య బాణాల్లాగా మీ జీవితం ఆరంభించుదురుగాక. ద్వితీయోపదేశకాండం 8:2-4, Deuteronomy 8:2-4.
మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు ఆయన నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ చూడండి. బట్టలు 40 సంవత్సరాలు బట్టలు పాత అవ్వలేదంట, కాలు వాయలేదంట. యు సీ దట్, కాలు వాయలేదు 40 సంవత్సరాలు అంటే అనుభవం అనమాట. దేవుడు ఇలా కూడా చేస్తాడా, ఇలాంటి అద్భుతాలు చేయగలడా అని నీ అవిశ్వాసాన్ని తీసివేయడానికి లెట్ గాడ్ డు మిరకల్స్ దిస్ 40 days. ఆల్రైట్. 29:5 ద్వితీయోపదేశకాండం 29:5. నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు. మీ చెప్పులు ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. అక్కడ కాలు వెళ్ళదు, ఇక్కడ చెప్పులు పాతకెళ్ళలేదంట. సూపర్ న్యాచురల్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం, యాక్ట్స్ 1:3. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకుని. ఇంగ్లీష్లో చూస్తే to whom also he showed himself alive after his passion by many infallible proofs. దేవుని రాజ్యం విషయం బోధించు అనేక ప్రమాణములను, కన్విన్సింగ్ ప్రూఫ్స్. కన్విన్సింగ్ అంటే ఎలాగైనా ఒప్పుకోవాల్సిందే, ఇది దేవుడే చేశాడు, నరునికి అసాధ్యము అంటే. శిష్యులు కొంచెము డౌట్ పడ్డారు, ఈయన యేసయ్యనా, మళ్ళా తిరిగి వచ్చాడా, చనిపోయిన తర్వాత కూడా మళ్ళా వస్తారా, లాజరస్ వచ్చాడా లేదా, వచ్చాడు, అయినా అవిశ్వాసం వాళ్ళు. మరి యేసయ్య వచ్చాడా లేదా, ఈయన ఆయనేనా. తోమా అంటాడు, నేను చేతిలో వేలు పెడితే కానీ చూడను. ఎక్కడో విశ్వాసం ఉంది, మళ్ళా ఎక్కడో భయం ఉంది, అవిశ్వాసం ఉంది. అందుకని ఇక్కడ దేవుడంట ఇక ఎన్నడూ మళ్ళా డౌట్ రాకుండా. ఓకే, సో 40 ఈజ్ లైక్ అప్రూటింగ్ డౌట్స్, అన్బిలీఫ్. 40 ఏదైనా 40 రోజులు చేస్తే నీలో, అంతకుముందు వాళ్ళు భయపడి తిరస్కరించి పారిపోయేటువంటి శిష్యులు ఆ తర్వాత ఈ 40 రోజుల తర్వాత వాళ్ళు ఇంకా యేసు దేవుడు అని ముద్ర వేసి వాళ్ళు ప్రార్థించి భూలోకాన్ని తలకిందులు చేశారంట. దీస్ పీపుల్. సో 40 days ఈజ్ అప్రూటింగ్ అన్బిలీఫ్ అండ్ డౌట్. నీలో ఉండే అవిశ్వాసాన్ని, అనుమానాన్ని దేవుడు విశ్వాసముగా మార్చునుగాక. 40 days. Judges 3:11. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజ కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఓకే, రెస్ట్. 40 రోజులు విశ్రాంతి ఉందంట. 5:31 చదవమ్మా. 5:31. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. 40 years of rest. 8:28. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. 40 is rest. ఈ 40 రోజులు ఒక మంచి తీర్మానం చేసుకున్న వారికి జీవిత కాల విశ్రాంతి కలుగునగాక. Rest. 40 is like generating rest. And 40 is powerful. 40 days is like breaking yokes. Is very powerful. Terminating dark things. So 40 is very good. Okay. 11. 2 సమూయేలు 5:4. దావీదు 37 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. 40. మొదటి రాజులు 11:42. 1 Kings 11:42. సొలొమోను యెరూషలేమునందు
ఇశ్రాయేలీయులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. ఓకే, సొలొమోను కూడా తర్వాత చాలా మంది రాజులు 40 సంవత్సరాలు పరిపాలించారు. 40 నాకు తెలిసి 40 days తర్వాత చాలా మందికి జాబ్స్ వచ్చాయి. దే గాట్ జాబ్స్, దే గాట్ కిడ్స్, దే గాట్ హౌసెస్, ల్యాండ్స్. కొంతమందికి దర్శనాలు, కొంతమందికి దేవుడు ప్రామిస్ చేశాడు. 40 man, ఐఎమ్ టెల్లింగ్ యూ, 40 is పవర్ఫుల్. ఒక్కసారి చేసినా నువ్వు దాని ఆశీర్వాదం కోల్పోవు. కానీ 40, there is something in 40. ఎంతమందికి 40లో ఏదో ఉన్నట్టుంది బైబిల్లో? there is something పవర్. పక్కన చెప్పు, 40లో చాలా సామర్థ్యం కనపడుతుంది బైబిల్లో అనండి. అంటే ఏంటి? రెగ్యులర్గా 40లో చేస్తే ఇంత సామర్థ్యం ఉంటుంది అని. తరాలు మారిపోయేటువంటి అద్భుతం. ఓకే, సో ఇక్కడ 40 అనేది చూస్తే రూలింగ్, రీనింగ్, పరిపాలించుట, ఆధిపత్యం, అధికారం. చాలా మంది 40 రోజుల తర్వాత అధికారంతో జీవించుదురుగాక, శత్రువు మీద అధికారం మీరు పొందుకొందురుగాక. యూ విల్ హ్యావ్ అథారిటీ అండ్ పవర్, స్పిరిట్, పవర్ఫుల్ స్పిరిట్, reigning for 40 years. So 40 years to have power and authority. 40 is the number of power and authority. 11 powerful things for 40. నాకు తెలిసి కనీసం ఒక 10,000 మంది అయినా ఈ 40 రోజుల తర్వాత లాభపడతారు. 10,000 people are going to manifest as sons of God after these 40 days. At least 10,000. పక్కన చెప్పు, ఆ 10,000లో మన ఇద్దరం ఉండాలని చెప్పండి పక్కన. May you be in that 40, because this 40 is powerful. You can break open, shift seasons, break bondages. So you're making decisions of this 40 wherever you are. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి నేనేమని ప్రార్థిస్తానంటే, ప్రతి ఒక్కళ్ళకి కనీసం ఈ 40 రోజుల తర్వాత 10ల సంఖ్యలో సాక్ష్యాలు రావాలా. దీని తర్వాత కొంతమందికి మీ జీవిత కాల సాక్ష్యము ఒకటైతే రావాలా అందరికీ. సంథింగ్, ఓకే, నా హెడేక్ పోయిందండి, సైనస్ పోయింది, ఓకే, నాలో ఈ బ్యాడ్ హ్యాబిట్ పోయింది, బూతులు అడ్డం పోయింది. వన్ కేస్ షుడ్ బి బ్రోకెన్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ యూ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఎక్స్పెక్టేషన్ బ్రింగ్స్ మేనిఫెస్టేషన్. ఒక పాయింట్ రాసుకోండి. యబ్బేజు ఒక ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? నా సరిహద్దులను విశాలపరచు. అయ్యా, నా సరిహద్దులను విశాలపరుస్తున్నట్లు నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఒక వాగ్దానం ఇయ్యి, ఒక దర్శనము చూపించు, ఒక ప్రవచనం ఇయ్యి అనే పాయింట్ యాడ్ చేసుకోండి. ఇది వేరే పాయింట్, స్పెషల్ పాయింట్, నా పర్సనల్ ప్రేయర్ పాయింట్ అని పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఈ 2 వచనాలు ప్రార్థన చేస్తారో వాళ్ళ సమృద్ధిని నిర్ధారణ చేస్తాను అంటున్నాడు దేవుడు. ఏదో ఒక అద్భుతం జరిగి తీరుతుంది. ఓకే, కొంతమందికి ఆ సమృద్ధి రాపోయినా ఆ కళ యోసేపు లాగా ఎన్నిసార్లు కనబడుతుంది? 2 సార్లు. యోసేపుకి 2 సార్లు వస్తే కళ నిలబెడతాదా లేదా? యబ్బేజు ప్రార్థన ఏం చేశాడు? అయ్యా, నా సరిహద్దులను, గాడ్ విల్ గివ్ యూ విజన్స్. దేవుడు ఎలా విశాలపరచబోతున్నాడో కూడా చూపిస్తాడు మీకు. ఫైనాన్సెస్, ఆర్థిక సంబంధమైనటువంటి. హీ విల్ షో యూ హౌ హీఈస్ ఎక్స్పాండింగ్ యువర్ ప్రెమిసెస్, నీ హౌస్, యువర్ జాబ్, యువర్ బిజినెస్. Lord Jesus, as we are beginning this days of 40, అయ్యా, నీ వాక్యములో 40 ఎంత ప్రాముఖ్యమైన సంఖ్యో. ఈ 40 రోజులు ఏదైనా ఒకటి చేస్తే ఏం జరుగుతుందో, 40లో నువ్వేం చేసావో మేము చూసాం. కాబట్టి ఈ 40 రోజులు మా ఆత్మీయ అలవాట్లను, ఆత్మీయ జీవితాన్ని వాడుకొని మా జీవితంలో కూడా ఆ వాక్యంలో ఉన్నట్టు కొన్ని సాక్ష్యాలు మేము పొందుకునేటట్లు, ఇదిగో మేము ఎన్నుకున్నవి మేము నిలకడగా చేయడానికి 40 రోజులు మాకు సామర్థ్యాన్ని దయచేయండి. వీఆర్ ప్రేయింగ్ దట్ లార్డ్, we give you, we ask you Lord to give us strength, no diversions. శత్రువు మమ్మల్ని డైవర్ట్ చేయకుండా, ఏ రీతిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నిలకడగా ఉండి ఈ 40 రోజులు మేము బలముతో ముందుకెళ్ళిపోయేటువంటి కృప, మేము అనుకున్నవి నిలకడగా 40 రోజులు చేసి నీ విశ్వాసంలో, నీ ఆత్మలో ఎదుగుచు మా పితరుల శాపాలను, బంధకాలను విరక్కొట్టి అనేక అద్భుతాలు, అద్భుతమైనటువంటి తరాలు మాకుండా వెళ్ళడానికి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.